వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిన్న నందిపేట్ మండల కేంద్రంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి నాగేష్ రెడ్డి గారు ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని నందిపేట్ మండల కేంద్రంలో పోస్టర్ల రూపంలో బయటకు రావడం జరిగింది. అటువంటి విషయానికి బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులకి సంబంధం లేని విషయంలో అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు పెట్టి వారిని ఇబ్బందులకు గురించడం జరిగింది. దీన్ని మేము బీఆర్ఎస్ యువజన పక్ష తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలని అమలు చేసే వరకు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా మేము ఇక్కడ భయపడే ప్రసక్తే ఉన్నది. మీ హామీలను అమలు చేసే వరకు మేము ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటామన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంత యువకుల పక్షాన మేము ఒక విషయం అడగదలుచుకున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే పైడి నాగేష్ రెడ్డి గారికి మీరు గెలిచి సంవత్సరం అవుతా ఉన్నది. మరి ముఖ్యంగా మీరు ఆర్మూర్ ప్రాంత యువకులను ఏ విధంగా మోసం చేస్తున్నారనే విషయాన్ని ఇక్కడ మీడియా ముఖంగా మేము ఇక్కడ ప్రాంత యువకులకి మేము తెలియజేయడం జరుగుతూ ఉన్నది. టామ్కామ్ అనే ఒక సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. ఆ సంస్థ ద్వారా ఇజ్రాయెల్ దేశానికి కొందరు నిరుద్యోగుల యువకులకి ఇంటర్వ్యూ ద్వారా వారిని ఎంపిక చేసి అక్కడ వీసా రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎన్నికైన యువకులు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి లేబర్ పని చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ముఖ్యంగా ఈ విషయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే గారు చేసినటువంటి పని ఎంతనే విషయాన్ని మీరు మా ప్రాంత యువకులకి స్పష్టం చేయాలనే విషయాన్ని మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ ఫౌండేషన్ ద్వారా మీ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి పైడి సుచరిత రెడ్డి గారు అక్కడ ఇజ్రాయెల్ ఎంపికైన యువకులు ఎయిర్పోర్ట్ లో ఇజ్రాయెల్ వెళ్ళే బృందానికి వెళ్ళి మీరు వారికి సెండప్ ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఏమని చెప్తున్నారంటే ఈ బృందానికి మీ పైడి ఫౌండేషన్ ద్వారానే వారిని పంపించామని మీరు ప్రచారం చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా చెప్పుకోవడం జరిగింది. అంటే మీరు అసలు యువకులను ఏ విధంగా మోసం చేస్తున్న విషయాన్ని ఈ విషయం ద్వారా మీకు అర్థమవుతూ ఉన్నది. మీరు ఎంతమంది వేల మంది యువకులని మీ ఇంటి చుట్టూ, మీ క్యాంపస్ల చుట్టూ తిప్పుకుంటూ మరి ఎంతమంది అమాయకుల యువకులను మీరు ఏ విధంగా మోసం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మీరు ఎలక్షన్లో రూపాయికి వైద్యం అనే విషయాన్ని కూడా మీరు హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్మూర్ ప్రాంత ప్రజలకు మీరు ఎలక్షన్లో ప్రతి గ్రామ తిరుగుతూ మీరు చెప్పడం జరిగింది. మీరు ఇప్పటివరకు ఎంతమందికి ఆర్మూర్ ప్రాంత ప్రజలకు ఈ రూపాయి వైద్యం చేశారనే విషయాన్ని కూడా మీరు మా ప్రాంత ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మీరు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు ప్రతి గ్రామాల తిరుగుతూ ఇల్లు లేని నిరుపేదలకి ఇల్లు ఇస్తామని, ఇల్లు కట్టిస్తా, సొంత నిధులతో కట్టిస్తా అని మీరు పెద్ద పెద్ద డైలాగులు, సినిమా డైలాగులతో ఇక్కడ ప్రజలకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏడాది కావస్తా ఉన్నది. మరి ఎంతమంది నిరుపేదలకు మీరు ఇల్లు కట్టి భూమి పూజ చేశారో ఆ విషయాన్ని కూడా మీరు ప్రజలకు చెప్పాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి గ్రామాల తిరుగుతూ మీరు ఇట్లా చెప్పడం జరిగింది. ఈ ఏడాదిలోనే గెలిచిన సంవత్సరంలోనే ఇల్లు నిర్మిస్తాం, లేకపోతే నేను రాజీనామా చేస్తాన విషయాన్ని కూడా మీరు ప్రజలకు ఆ రోజు చెప్పి ఎలక్షన్లు గెలిచిన తర్వాత మీరు నిరుపేదలను పట్టించుకుంటలేని విషయాన్ని కూడా మేము సందర్భంగా మీకు తెలియజేస్తూ మీరు మారంపల్లి కొన్ని గ్రామాలకు ఎలక్షన్లతో వెళ్తూ కూడా మీరు ఇట్లా మాట్లాడడం జరిగింది.
ఇట్లా మీరు ప్రజలను మోసం చేస్తూ మీరు ఎలక్షన్లో గెలిచిన తర్వాత ప్రజలను విస్మరిస్తున్న విషయాన్ని కూడా ఆర్మూర్ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ఈరోజు రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా మన ఆర్మూర్ ప్రాంతం ఉన్నా అంటే దానికి కారణం జీవన్ రెడ్డి గారు. కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి డబుల్ రోడ్స్ కానీ, సిద్ధులగుంట నిర్మాణం కానీ, కొన్ని బైపాస్లు కానీ, కొన్ని ఎత్తిపోతున్న పథకాలు కానీ, పంచగొండ ధర్మారం బ్రిడ్జ్, అలాగే కొన్ని వేల కోట్లతో మన ఆర్మూర్ అభివృద్ధి చేయడం జరిగింది. ఫంక్షన్ హాల్స్ కానీ, ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ కానీ, మందపడగల ఆసుపత్రి కానీ, కొన్ని వేల కోట్లతో మన ఆర్మూర్ ప్రాంతాన్ని ఈరోజు అభివృద్ధి చేసినటువంటి ఘనత మా నాయకుడు జీవన్ రెడ్డి గారికి దక్కుతున్న ఉన్న విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా నాయకుడు జీవన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిలో మీరు ఒక 10% చేసి చూపించాలని చెప్పేసి మేము మీకు సవాల్ చేస్తా ఉన్నాం ఈ మీడియా ముఖంగా. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.